అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాలపైన మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్, ఇంకా ఎలక్షన్కి దగ్గరగా 4 రోజుల టైం ఉంది. బట్ వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిలోనే విలన్స్ వచ్చారు, వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేసి మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా వైసీపీ అభ్యర్థులకి నిజంగా ఇది రేపు ఎలక్షన్స్లో థ్రెట్టమ్మగా మారే అవకాశం ఉందంటారా? ఓట్లు తగ్గే ఛాన్స్ ఉందంటారా? అంటే విలన్లు అనకూడదేం, బాధితులు అన్నారు. ఇంట్లో బాధితులు అనటం ఇంకా కరెక్ట్ పదం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే బాధితులు. ఇప్పుడు ఆ బాధితులు తిరగబడుతున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి, ముసలంగా చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ముసలం పుట్టిందనమాట. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఒక 42 మంది ఎమ్మెల్యేలను మార్చేశాడో, సీట్లు లేవని ఎగ్గొట్టాడో, అప్పుడు ఆ పార్టీలో ముసలం పుట్టింది. ఒక 6-7 ఎంపీలు ఆ పార్టీని వదిలేసి తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్ళిపోయారు. పార్టీలో ముసలం అక్కడతో ఆగకుండా ఏం జరిగింది, నాయకుల ఇళ్లలోకి స్ప్రెడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ముసలం. అవును, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తిరుగుబాటు, చెల్లెళ్ళే ఆయన పైన తిరుగుబాటు. ఏ చెల్లైతే గత ఎన్నికల్లో అన్నకి అండగా నిలబడి గెలిపించిందో, ఏ చెల్లైతే ఆ పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిలబెట్టిందో ఆ చెల్లి తిరగబడింది. ఏది హంతక పార్టీ అంటారు. ఇప్పుడు చిన్నాన్న కూతురు సునీత జగనన్నని ఓడించండి అని పిలిపిస్తోంది. ప్రజా తీర్పు కోరుకుంటుంది. కొంగు చాచి కన్నీళ్లతో అడుగుతున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు చెల్లెళ్ళు. మా పరిస్థితి రాష్ట్రంలో ఏ చెల్లికి రాకూడదు, ఏ అక్కకి రాకూడదు. ఇతను అన్న కాదు, ఇతను పూర్తిగా మారిపోయాడు. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది మా అన్నయ్య కాదని వాళ్ళు చెబుతూ ఎలా ప్రచారం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ముసలమే కాదు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో కూడా ముసలాలకు అది ఎలా స్ప్రెడ్ అయిందో మనం చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారి పైన ఆయన కూతురే తిరుగుబడింది. ఏది, తన అన్నని ఇవాళ యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తున్నాడు. చెడు సావాసాలకి తన అన్న గిరి ఎలా లోనయ్యాడు, గిరి రాజకీయ భవిష్యత్తు కోసం తన తండ్రిని ఎలా ఇబ్బంది పెడుతున్నాడంటూ ఇవాళ ముద్రగడ క్రాంతి తిరగబడి జనసేన పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ చాలా పరిణతి చూపాడు. పెద్దలు విఘ్నులు ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడి కానీ నిన్ను పార్టీలో నేను చేర్చుకోను, నీకు సీట్ ఇస్తాను, నిన్ను గెలిపిస్తాను నెక్స్ట్ ఎలక్షన్లో, ముద్రగడకు నువ్వే అసలు వారసురాలుగా రావాలంటూ పవన్ కళ్యాణ్ నేను ఇంటికి వస్తా, ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడి నిన్ను జనసేనలో చేర్చుకుంటాననే విఘ్నత ఏమో పవన్ కళ్యాణ్లో కనపడుతుంది. అదే మరి ముద్రగడ పద్మనాభం ఏమో అంత వయసులో అంత సీనియర్, ఆయన ఏదో మెగా ఇంట్లో ఆడపిల్లల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదు. అసలు తన కూతురు తన భార్యకి తనకి ఏదన్నా జరిగిన అనారోగ్యం పాలైన తన గడప తొక్కద్దని కూతుర్ని శాసించటం ఈ ముద్రగడ మనకు తెలియదు. అవును, ఇప్పుడు గతంలో ముద్రగడ వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లోకి వెళ్ళిన ముద్రగడ వేరుగా కనపడుతుంది. అది ముద్రగడ ఇంట్లో ముసలం. జగన్ ఇంట్లో ముసలం కాస్త ముద్రగడ ఇంట్లో ముసలంగా మారింది. అంబటి రాంబాబు ఇంట్లో ముసలం. అంబటి రాంబాబు నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు అని చెప్పి వాళ్ళ అల్లుడు గౌతమ్, డాక్టర్ గౌతమ్ అతనికి ఓటేయొద్దని పిలిపించాడు. దానికి అంబటి రాంబాబు ఏమంటాడు, తన కూతురు మనవాళ్ళు ఆ పిల్లలను కూడా తనే 2 ఏళ్ళుగా పోషిస్తున్నానని, అతనేదో తన కూతుర్ని బిడ్డల్ని న్యాయం చేయలేదని రాంబాబు అంటాడు. ఏదైనా ముసలం. ఏది, అంబటి రాంబాబు ఇంట్లో ముసలం. ఇట్లా వరుస పెట్టి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూడి ముత్యాల నాయుడు వైఫ్ వాళ్ళ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇంట్లో ముసలం మనం చూసాం. ఆయన ఏదో ఒక భార్య కూతురికి ఇచ్చినట్టున్న టికెట్ ఇంకో భార్య కొడుకు తిరగబడ్డాడు. రవికుమార్ అతనే ఇవాళ అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా తండ్రి పైన కూడా పోటీ చేస్తున్నాడు. అసలు బూడి ముత్యాల నాయుడు బావమరిది అయితే స్వగ్రామంలో డ్రోన్లో బీజేపీ జెండా ఎగరేశాడని అతనింటి మీద దాడి చేసి కొట్టారు.
కొట్టిన ఫలితంగా తన కార్యకర్త బీజేపీ అభ్యర్థి ఎంపీ సీఎం రమేష్ అక్కడికి వెళ్తే సీఎం రమేష్ మీద దాడి చేసి అతను చొక్కా దించి ఇది చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే ధర్నా చేసే పరిస్థితి. దాని ఫలితం ఎక్కడ దాకా వెళ్ళింది? సీఎం రమేష్ చొక్కా దించడం దేవుడు ఎరుగు, డీజీపీ సీటే జరిగిపోయింది. డీజీపీని పంపించేసిన పరిస్థితి ఏర్పడింది. డీజీపీ సీటే జరిగిపోయిందంటే చూడరాదా మనకి ఎలా మారుతుందో. ఇప్పుడు అక్కడ ఎస్పీని కూడా మారుస్తారు, మురళీకృష్ణ ఎస్పీ పైన కూడా వేటు పడుతుంది అంటున్నారు. అక్కడ ఎస్ఐని సస్పెండ్ చేసినట్టుగా కనపడుతుంది. ఇలా ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ముసలం ఇది ఏ స్థాయికి వెళ్తుంది మనకు తెలుసు. ముసలం అంటే అదేదో యదు వంశం నాశనానికి అదే కారణమైందంటారు. ముసలం వచ్చిందంటే ఇక ముగింపు, వంశ నాశనం, పార్టీ నాశనం, కుటుంబ నాశనం. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో పుట్టిన ముసలం షర్మిల ఇవాళ తిరగబాటు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలు వైఎస్ కుటుంబం యొక్క రాజకీయ పరపతినే దెబ్బతీసేటట్టుగా మారింది. ఇవాళ తను ఒకటే అడుగుతోంది, ఎవరు? షర్మిల, న్యాయానికి ఓటేస్తారా నేరానికి ఓటేస్తారా అని అడుగుతోంది. అవినాష్ రెడ్డి గెలిస్తే నేరమే గెలిచినట్టుగా చెబుతోంది. ఆవిడైతే ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి మీరు అవినాష్ రెడ్డికి ఓటేస్తే కడప జైల్లో వెళ్ళి కలవాల్సి వస్తుంది, మీ ఎంపీని మీరు జిల్లాలో గెలవాలనుకుంటే నాకు ఓటేయండి, మీ ఎంపీని మీరు జైల్లో గెలవాలంటే అవినాష్కి ఓటేయండి, ప్రజలే తేల్చుకోండి అంటోంది. ధర్మానికి ధనానికి మధ్య ఎన్నిక అంటోంది. జగన్మోహన్ రెడ్డి ధనానికి ఓటేస్తారా, ధర్మం వైపు నిలబడ్డ తనకు ఓటేస్తారా అని అడుగుతోంది. సునీత ఇంకో అడుగు ముందేసి తన తండ్రి రక్తంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు తడిశాయని, వివేకానంద రెడ్డి రక్తంతో తడిసిన పునాదులపైన సింహాసనం జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు అంటోంది. వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి నిన్న ఇవాళ అసలు భారతినే టార్గెట్ చేస్తున్నారు. షర్మిల అసలు భారతిని విచారించాలంటోంది. ఈ గుండెపోటు సూత్రధారి భారతి అంటోంది. వివేకానంద రెడ్డిని కిరాతకంగా 7 గొడ్డలి వేట్లతో నరికి చంపితే గుండెపోటు అనే కథ, దానికి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా భారతిరెడ్డి. భారతీయే సాక్షిలో అలా ప్రసారం చేసిందంటూ డైరెక్ట్గా వదిన మరదళ్ళ యుద్ధం అక్కడ మనం చూస్తున్నాం. ఇవాళ వీటన్నిటికీ జవాబు చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి నోరు తెరవడు. వీటన్నిటికీ జవాబు చెప్పాల్సినటువంటి భారతి ఇంటింటికి తిరుగుతున్న షర్మిలను గురించి కానీ, అవినాష్ గురించి కానీ, వివేక హత్య గురించి కానీ నోరు తెరవట్లేదు. ఇంటింటి దగ్గర నిలదీతం. ఒక ముఖ్యమంత్రి భార్యని నిలదీసిన మొదటి సందర్భం మనం చూస్తున్నాం. పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఏంటమ్మా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భర్తే ఆమెను నిలదీశాడంటే నువ్వన్నా చెప్పు మీ ఆయనకి ఆ పాస్ పుస్తకం మీద ఫోటో తీసేయమని. అక్కడ గుంతలమయమైన రోడ్ల మీద, అక్కడ తాగునీటి ఎద్దడి మీద ఎలా నిలదీతలు, అక్కడ సీఎం భార్యని ఎలా నిలదీస్తున్నారో చూస్తున్నాం అన్నమాట. పులివెందుల రాజశేఖర రెడ్డి హయాంలో అభివృద్ధి చెందింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పులివెందులను కూడా పట్టించుకోలేదని తులసిరెడ్డి వీళ్ళందరూ అంటున్నారు. కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చిన దిక్కు లేదంటే, అంటే పాడా అని పులివెందుల అభివృద్ధి ప్రాధికార సంస్థ ఒకటి ఉంటుంది. మరి ఏం చేశారు? ఈ డబ్బంతా ఏం చేశారు? సీఎం సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాడంటే అంతకన్నా వైఫల్యం ఏమి కావాలా? ఇవాళ అవినాష్ రెడ్డి కోసం రాజకీయ ఆత్మహత్యకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడంటే ఈ హత్యలో, ఈ నేరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత కూరుకుపోయాడో తెలుస్తుంది. ఇప్పుడు ఈ ముసలాలు ఎటు దారి తీస్తాయి చూడాలి. వైఎస్ కుటుంబం ముసలం, ముద్రగడ కుటుంబం ముసలం, ముత్యాల నాయుడు కుటుంబం ముసలం, అంబటి రాంబాబు కుటుంబం ముసలం, ఆంధ్రప్రదేశ్ని ముసలంలో ముంచుకుంటుంటే చాలు.